అదే నమస్కారం. నిన్న మొన్న వరుస పెట్టి నేను చూస్తున్నా రావణ్ 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 అంటూ ఆ జోసెఫ్ని ఇంకా 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 పిలుస్తూనే ఉన్నారు. ఎవరయ్యా రావణు? ఆ రావణ్ అనే పేరు జోసెఫ్ పెట్టుకోవటం వెనక కూడా పెద్ద కుట్రందిరా బాబు. రావణుడు ఎవరు? శివభక్తుడు. తన పేగులనే తీసి వీణ వాయించిన వాడు. అతనికి స్త్రీలోలుడు అనే ఒక దరిద్రమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్ తప్ప లంకా నగరం మొత్తం స్వర్ణమయం. అది సినిమాలో నేను ఇప్పటికీ చెప్తాను. నేను అనుకుంటే రాక్షసులు అంటే చెడు బుద్ధి గలవాళ్ళు కావచ్చు. రాక్షసులు అన్నప్పుడు మేబీ అదొక జాతి లాంటిదేమో అనుకుంటూ ఉన్నాను. నేనైతే ఇప్పటికీ రాక్షసులు అంటే కూరలుండి మనుషులు తినే రకాలు కాదని అనుకున్నాను. రావణ బ్రహ్మ, అతను బ్రాహ్మణుడు, కుబేరుడికి అన్నదమ్ముడు. అండ్ బ్రహ్మకు వచ్చేసి మనవడు, అతను ముని మనవడు. నాథుడికి వచ్చేసి మనవడు. అలాంటప్పుడు వాళ్ళు బ్రాహ్మణుడైనప్పుడు ఈయనట్ట రాక్షసుడు అవుతాడు. ఆలోచించండి. తర్వాత రావణాసుడు మరణించిన తర్వాత కూడా రాముడు ఏం చెప్తాడు లక్ష్మణుడికి? లక్ష్మణ, వెళ్ళి రావణాసుడి దగ్గర లెసన్స్ నేర్చుకో, చివరిలో ఏం చెప్తాడు ఏంటని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఏందన్నా నీకు పిచ్చేమని పట్టిందా? మామూలు నా వర్షంలో చెప్తున్నాను నీకే. ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అంత దుర్మార్గుడు, వాడి దగ్గర నేను నేర్చుకునేది ఏంటని అంటాడు. అప్పుడు రాముడు చెప్తాడు, క్షమించాలి లక్ష్మణ, ఏం తెలుసు నీకు రావణాసుడి గురించి? అతను స్త్రీలోలుడు తప్ప మిగతా అన్నింట్లో వాడిని మించిన లేడరా బాబు అన్నట్టు చెప్తాడు. ఇక ఇలా రావణాసుడు దగ్గరికి వెళ్ళినప్పుడు, రామా నేను చెప్పేది ఏమిటయ్యా, ఇంకా సకలమైన సంపన్నుడు నువ్వు, నీ చెంత నీ తమ్ముడు ఇంకేంటని సంథింగ్ అప్పుడైతే ఒకటి ఉండేదో చెప్తాడు. సో విషయం ఏంటంటే అక్కడ రావణాసురుడికి సంబంధించి మీరు మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. శివభక్తుడు, ఓకే, అండ్ వేదాంగాల మీద గ్రిప్పున్నవాడు, సకల శాస్త్రాలను ఔపాసన పట్టినవాడు. కేవలం వాళ్ళ చెల్లి శూర్పణఖ రెచ్చగొడటంతో సీతమ్మ తల్లి జోలికి వెళ్ళి ఇదవుతాడు. అంతకుముందు వాలి జోలికి వెళ్తాడు, అక్కడ కూడా బొక్కబారలా పడతాడు. ప్రతి మనిషికి ఉండే ఆవేశం, నాదే ఎక్కువ అన్న ఇది అతనికి ఉంది రావణాసుడికి. బట్ ఓవరాల్గా అన్నప్పుడు పెద్ద పండితుడు, ఓకే, యుద్ధ విద్యలు ఆరితేరినవాడు, అండ్ శివభక్తిలో అతను మించినోడు లేడు అన్నట్టు. అటువంటి అతని పేరు పట్టుకొచ్చి బచ్చలకూరు జోసెఫ్ అనబడే ఒక క్రిస్టియన్కి ఎందుకు పెడుతున్నారు మీరు? అసలు అతను పెట్టుకున్నా కూడా ఎందుకు? రావణని పేరు పెట్టి ప్రశ్నిస్తా, రావణని పేరు పెట్టి ఏదో నాస్తుడు అంటూ బిల్డప్ ఇస్తూ హిందువుల మీద ఏడవటానికి, హిందువుల మీద పడి అడ్డుతటువంటి వీడియోలు చేయడానికి ఆ రావణ అనే పేరు వాడుకున్నాడు. రావణ అనే పేరులో జోసెఫ్ అనే పేరు కనుక పెడితే, అతను ఒరిజినల్ పేరు పెట్టినట్టయితే, క్రైస్తవుడు వచ్చి మీద పడుతుంటేనే అది అంటారు, క్రైస్తవులు వచ్చేసి ఇలా చూస్తున్నా అది అంటారు. అదే రావణ అంటే ఎవరేం మాట్లాడరు కదా, ఎర్రిపప్పలు కదా మన హిందువులు. అది యొక్క స్ట్రాటజీ. ఇప్పటికీ మరలా రావణ అంటారు ఏంటారు బాబు? నాకు అర్థం కాదు. ఎఫ్ఐఆర్లు క్లియర్గా పెట్టారు, బచ్చలకూరి జోసెఫ్ సన్ ఆఫ్ చిన్న డానియేల్. మరలా అతన్ని కమ్మ అతను అందే హడావుడి చేసుకొని ప్రొజెక్ట్ చేశారు మొన్న మధ్య. వాళ్ళు ఎవరో మరి నాకు అర్థం కాదు. ఇప్పుడు కింద కూడా కామెంట్ పెడుతున్నాడు, ఇంకా బ్లాక్ చేసి అవతల పడేశాను. ఎలాగంటే ఇప్పటికి కూడా ఇతన్ని హైప్ చేస్తూనే కొంతమంది, ఇప్పటికి కూడా ఇతను కమ్మ సామాజిక వర్గం వ్యక్తి క్రియేట్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకున్న కొంతమంది, అండ్ మా దళితుడు అంటూ కొంతమంది, బట్ బయట కనపడకుండా అతన్ని హైప్ చేస్తూ కొంతమంది. దళిత సోదరులారా, మీ మనసు బంగారు, మీరు సమాజంలో గొప్పగా ఎదగాల్సిన వాళ్ళు. దయచేసి పొలిటికల్ ట్రాప్లో పడొద్దు. ఇటువంటి దుర్మార్గులు నీచులు ఎవరైతే ఉన్నారో, ఈ వైసీపీలో వాళ్ళు ఉంటారు, బ్యాచ్ సెవరైజన్ చేస్తుంటారు, వాళ్ళ ట్రాప్లో పడకండి. సో నేను ఇప్పుడు యూట్యూబర్లకి, జర్నలిస్టులకి, పత్రికల వాళ్ళకి అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి యూట్యూబర్ జోసెఫ్ అని మాత్రమే రాయండి, అని మాత్రమే హైలైట్ చేయండి తప్ప మీరు ప్రశ్న రావనంటూ అన్నారంటే ఇంకా ఇంకా మీరు హిందువులకు ద్రోహం చేస్తున్నట్టే. అతను ఏవైతే రాము మీద పిచ్చికోతలు కూశాడో, అతను ఏవైతే హిందూ దేవులని, హిందూ ధర్మాన్ని అరాని మాట్లాడినాడో, వాడికి మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే. బచ్చలకూరి జోసెఫ్ అది మాత్రమే రాయండి, అది మాత్రమే పలకండి, అది మాత్రమే హైలైట్ చేయండి తప్ప అతని కేసు గురించి మీరు అప్డేట్స్ ఇస్తున్నప్పుడల్లా ఎట్టి ప్రశ్న రావను అని మాత్రం అనొద్దు. అలా అన్నారంటే వాళ్ళ ట్రాప్లో మీరు పడ్డట్టే.